జగిత్యాల రాజకీయాల్లో భారీ షాక్. జీవన్ రెడ్డిపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ దగ్గర జీవన్ రెడ్డి చేతులు కట్టుకొని నిలబడటం బాధాకరం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంగళవారం జగిత్యాల నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలతో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి చాలా ఎమోషనల్ గా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదు, ఆయన గౌరవానికి భంగం కలిగేలా మేము ఎప్పుడూ ప్రవర్తించలేదు అని స్పష్టం చేశారు. అంతేకాదు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ శ్రేణులన్నీ కష్టపడ్డాయని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన కోరిక మేరకే నిజామాబాద్ టికెట్ ఇచ్చామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారని, అయినా సరే ఆయనకు ఆయన కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు విషయంలో తాను స్వయంగా హామీ ఇచ్చానని చెప్పారు. అయినా కూడా మొండి పట్టుతో పార్టీని వీడి 40 ఏళ్లుగా తన కోసం పనిచేసిన కార్యకర్తలను మోసం చేశారు అంటూ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని కుట్రలు చేస్తున్న కేసీఆర్ చెంతకు జీవన్ రెడ్డి వెళ్లడం అత్యంత బాధాకరమని అన్నారు. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు అంటూ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆయన వయసుకు అనుభవానికి ఇది తగదు అని హితవు పలికారు. తాము ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే అటువైపు వెళ్లిన జీవన్ రెడ్డి నిర్ణయం మంచో చెడో కార్యకర్తలే ఆలోచించాలని కోరారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం తప్ప, నేను చేస్తున్నది తప్పో ఒప్పో మీరే నిర్ణయించండి, ఎవరు ఏమిటి అనేది కాలమే చెబుతుంది అంటూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చివరగా కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దని, త్వరలోనే తాను జగిత్యాలకు వచ్చి అందరినీ కలుస్తానని హామీ ఇచ్చారు. కుట్రలను ఎదుర్కొంటూ మళ్లీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమని నిరూపిస్తూ కాంగ్రెస్ వెంట నిలిచిన కార్యకర్తలకు సీఎం ప్రత్యేక అభివందనలు తెలిపారు. మరి జీవన్ రెడ్డి పార్టీ మార్పు జగిత్యాల రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుంది? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.